హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు పర్యావరణ సంబంధిత అంశాలు కొన్ని వార్తలు నిలిచాయి. ఈపీసీఏ ఎందుకు వార్తలు నిలిచింది, దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరియు మన పరిశుభ్రత కార్యక్రమం, దాంతోపాటు ఈరోజు ఆరోగ్య సంబంధిత అంశాలు, మెడ్స్ పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుంది, దానికి సంబంధించిన అంశాలు, మరియు శుచి కార్యక్రమం దేనికి సంబంధించింది, ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు చిక్కింది చూద్దాం. మరియు దాంతోపాటు రక్షణ సంబంధిత అంశాలు చాలా ఉన్నాయి. ఇండియా ఆస్ట్రేలియాకి సంబంధించిన పసెక్స్, మరియు దాంతోపాటు అభ్యాస్, మరియు ఇటీవల వార్తలు నిలిచిన క్షిపణి వ్యవస్థ, దానికి సంబంధించిన అంశాలు, మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల ఒక ప్రాంతంలో ఏర్పాటు అవుతోందని ఒక వార్త నిలిచింది, దానికి సంబంధించిన అంశాలు, మరియు వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వార్తలు నిలిచారు. వారికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఇంటర్లింక్ చేసుకుంటూ మనం అంశాలు తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ టాపిక్ పర్యావరణ సంబంధిత అంశాలు. పర్యావరణ సంబంధిత అంశాలు ఇటీవల వార్తల్లో ఒక సంస్థ నిలిచింది, అదేంటంటే ఈపీసీఏ, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ. ఇటీవల వార్తలు నిలిచిన ఒక సంస్థ, పర్యావరణ సంబంధిత సంస్థ ఇటీవల వార్తలు నిలిచింది, అదేంటంటే ఈపీసీఏ, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ. యాక్చువల్లీ ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే 1998లో ఏర్పడింది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఒక ప్రాంతాన్ని పరిరక్షించండి, ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి పర్యావరణ సంబంధిత అంశాలు అని చెప్పేసి. ఆ ప్రాంతం ఏంటంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల పొల్యూషన్ సంబంధిత అంశాలు చాలా చూస్తున్నాం. అలా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాల నుండి ఈరోజు పొల్యూషన్ అంతా కూడా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ప్రాంతం మొత్తం కూడా పర్యావరణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంది. అలాంటి సమస్యలను పర్యవేక్షించండి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి సంబంధించి పర్యావరణ సంబంధిత అన్ని అంశాల విషయంలో ఒక సంస్థను ఏర్పాటు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా 1998లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఈ సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటారు? 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం. మోస్ట్ ఇంపార్టెంట్, దీని గురించి ఎవ్రీ టైం చెప్తున్నాను. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం. దీని ద్వారానే ఈరోజు పర్యావరణ సంబంధిత పరిరక్షణలు అన్నీ కూడా వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఏ రకంగా పరిరక్షించాలి, పర్యావరణానికి సంబంధించి ఏ రకంగా సంస్థల పట్ల నియంత్రణ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలా 1986 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ చట్టం ఆధారంగా, పర్యావరణ పరిరక్షణ చట్టం ఆధారంగా 1998లో సుప్రీంకోర్టు సిఫార్సుల మేరకి ఏర్పడిన సంస్థ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ. మరి ఎందుకు ఈ సంస్థ ఇప్పుడు వార్తలు నిలిచింది అంటే, ఇటీవల ఈ సంస్థ యాక్చువల్లీ సంస్థ ఏంటంటే మల్టీ మెంబర్డ్ బాడీ. దాదాపు 14 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులకు సంబంధించి చాలా ఉంటారు. ఐఐటికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, మరియు పర్యావరణవేత్తలు ఉంటారు. అలా 14 మందితో కూడుకున్న ఈ సంస్థ ఇటీవల 2 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు అవేంటంటే పంజాబ్ అండ్ హర్యానా. ఈ 2 రాష్ట్రాల సిఎస్, చీఫ్ సెక్రటరీలకు ఈపీసీఏ ఒక లేఖ రాసింది. సో రానున్న సమయం వింటర్ సీజన్లో ఢిల్లీ పరివాహిక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలుష్యంతో నిండిపోతున్నాయి. రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చేసే చర్యలను అదుపులో పెట్టుకోండి. ఏం చేస్తారు? వాస్తవం మీకు క్రితం క్లాస్లో చెప్పాను, పెడా అనే ఒక సంస్థ చెప్పేసేసి అక్కడ పంజాబ్ ప్రాంతంలో ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటాయో పంట పండించిన తర్వాత ఆ రెసిడ్యూస్ ఉంటాయి కదా, ఆ రెసిడ్యూస్ మొత్తాన్ని కూడా కాల్చివేస్తారు. ఆ కాల్చివేసే వరకు ఏంటి, ఆ పొగ మొత్తం కూడా దట్టమైన పొగ అంతా కూడా ఈరోజు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాలుష్యకంగా మారుతాయి. అలా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే యూపీ కానివ్వండి, హర్యానా కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఈ ప్రాంతాల నుండి వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈపీసీఏ చూసుకుంటుంది. అందుకే ముందస్తు చర్యలో ఈ వింటర్ సీజన్ ఏదైతే ఉంటుందో చలికాలంలో దారుణంగా ఉంటుంది ఢిల్లీలో. ఎందుకంటే అటు చలి తీవ్రత, దానికి ఈ పొగ, దట్టమైన పొగ, కాలుష్యం కలిసేసి రోడ్లు కూడా కనీసం విజిబిలిటీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చూసేసి ఈ 2 రాష్ట్రాల సిఎస్లకి
కొంచెం రాష్ట్రంలో ముందస్తు చర్యలు తీసుకోండి, ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే మీ రాష్ట్ర రైతులు ఇప్పుడుండే ప్యాడీ స్టబుల్ని కానివ్వండి, వ్యవసాయం పండించిన తర్వాత రెసిడ్యూస్ ఉంటాయి కదా, వాటిని కాల్చకుండా ఏదో రకంగా చర్యలు తీసుకోండి. వాటిని రీసైక్లింగ్ చేయడం కానివ్వండి, లేదా దాన్ని ప్రభుత్వాన్ని కలెక్ట్ చేయడం కానీ, అలాంటి అంశాల విషయంలో చర్యలు తీసుకోండి అని ఈ 2 రాష్ట్రాలకు ఒక వార్నింగ్ చేస్తూ ఒక లేఖ రాసింది ఈపీసీఏ. అలా ఈపీసీఏ వార్తలు నిలిచింది. సో పర్యావరణ సంబంధిత అంశం కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఏది అంశమైనా కూడా చూడండి. అండ్ నెక్స్ట్, మన పరిశుభ్రత అనే ఒక కార్యక్రమం కూడా ఈరోజు వార్తలో నిలిచింది. మన పరిశుభ్రత, ఇది యాక్చువల్గా దీనికి యాడ్ చేసుకోండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఇటీవల ఏమన్నారంటే అక్టోబర్ 2వ తేదీ నుండి రాష్ట్రంలో 2వ విడత మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము అని చెప్పారు. ఏంటంటే రాష్ట్రంలో ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనుకోండి, రాష్ట్రంలో మొత్తం కూడా స్వచ్ఛత పైన అవగాహన కల్పించడము, ప్రజలందరినీ కూడా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మన పరిశుభ్రత కార్యక్రమం ఏ రాష్ట్రంలో అమల్లోకి రాబోతోంది 2వ విడత అంటే ఆంధ్రప్రదేశ్. దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇది ఒక అంశం కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, పర్యావరణ సంబంధిత అంశాల్లో జస్ట్ స్మాల్ పాయింట్ అంతే. ఇటీవల లోక్సభ వేదికగా రైల్వే శాఖ మంత్రి గారు ఒక అంశాన్ని చెప్పారు, పీయూష్ గోయల్ గారు. అదేంటంటే రానున్న 2023 సమయానికల్లా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఇంపార్టెంట్ బిట్టిది, రానున్న 2023 సంవత్సరానికల్లా దేశంలోని బ్రాడ్ గేజ్ రైళ్ళు అన్నీ కూడా టోటల్ ఎలక్ట్రిఫికేషన్ అవుతాయి. టోటల్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఆల్ బ్రాడ్ గేజ్ లైన్స్ ఇన్ ఇండియా అన్నారు. అంటే చూడండి, బ్రాడ్ గేజ్ లైన్స్కి ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటంటే ఈరోజు రైళ్లలో చాలా వరకు కూడా బొగ్గు ఆధారితంగా నడవడము, డీజిల్ ఆధారితంగా నడుస్తూ ఉంటాయి. అలా వీటి ద్వారా పొల్యూషన్ అనేది చాలా వరకు మనకు కాలుష్యం అనేది కాలుష్యకారకాలుగా అవుతున్నాయి. అలా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కారణమవుతున్నాయి. అందుకోసం ఏం చేస్తున్నారు, ఎలక్ట్రిఫికేషన్ చేసేస్తే ఎలాంటి పొగ రాదు, మరియు పర్యావరణ పరంగా చూసుకున్నా కూడా మనకు శ్రేయస్కరం అని చెప్పేసి ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ భారతదేశంలో చాలా ఏళ్ళ నుండి పెండింగ్గా ఉంది. అలా భారతదేశంలో టోటల్గా బ్రాడ్ గేజ్ లైన్స్ అంటే ఏంటంటే మనకు పట్టాల మధ్యలో దూరం ఉంటుంది, బ్రాడ్ గేజ్, నారో గేజ్, మీటర్ గేజ్ అని మీకు క్రితం క్లాస్లో చెప్పాను. అలా బ్రాడ్ గేజ్ అనేవి ఈరోజు దేశం మొత్తం కూడా బ్రాడ్ గేజ్ లైన్స్ ఆధారంగా ఉంటాయి. 2 పట్టాల మధ్యలో దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్రాడ్ గేజ్ లైన్ మొత్తాన్ని కూడా టోటల్ ట్రైన్ పైన మీకు ఎక్కడన్నా ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయి చూడండి, పవర్ లైన్స్ చాలా హై వోల్టేజ్తో ఉంటాయి, అవన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసేస్తాము. 2023 వరకల్లా భారతదేశంలో టోటల్ రైళ్ళన్నీ కూడా ఎలక్ట్రిఫైడ్ అవుతాయి, ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ చేపడతాము, రైల్వే ట్రాక్స్ అన్నిటి కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు ఒక అంశం వార్త నిలిచింది. అండ్ ఈరోజు న్యూజిలాండ్, ఒక స్మాల్ బిట్, న్యూజిలాండ్ కూడా ఏంటంటే క్లైమేట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అనే అంశంతో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది పర్యావరణ సంబంధిత అంశాలు. అదేంటంటే న్యూజిలాండ్ దేశంలో క్లైమేట్ క్రైసిస్ని అంచనా వేసి దేశంలో ఉన్న అన్ని కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా ముందస్తు చర్యగా క్లైమేట్ మార్పు, ఈరోజు వాతావరణ మార్పుకి కారణమవుతున్న సంస్థలు కానివ్వండి, ప్రతి సంస్థ కూడా ముందస్తు చర్యలుగా ఎలా చేయాలి, ఒకవేళ వారి నుండి కాలుష్యం అనేది వెదజల్లితే ఏ రకంగా ఆర్థిక పరంగా వారి నుండి వసూలు చేయాలి, ఇలాంటి అంశాల విషయంలో ఈరోజు ప్రపంచంలో న్యూజిలాండ్ క్లైమేట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ టు ట్యాకిల్ క్లైమేట్ క్రైసిస్ అనే అంశంతో వార్తలోకి ఎక్కింది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా న్యూజిలాండ్ క్లైమేట్ ఫైనాన్షియల్ రిపోర్టుని తయారు చేసిన దేశంగా అవతరించింది. ఇదొకటి కూడా జస్ట్ పాయింట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆరోగ్య సంబంధిత అంశాలు కొన్ని వార్తలు నిలిచాయి. ఆరోగ్య సంబంధిత అంశాలు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ శుచి కార్యక్రమం, శుచి. అండ్ సెకండ్ ఆరోగ్య మంతన్. అండ్ నెక్స్ట్ థర్డ్ మెడ్ స్పార్క్. సో శుచి కార్యక్రమం ఏ రాష్ట్రం విషయంలో వార్తకు వచ్చింది అంటే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ సమయంలో బడ్జెట్ కేటాయింపుల్లో శుచి కార్యక్రమానికి కేటాయింపులు ఏమాత్రం చేయలేదు, ₹1 కూడా కేటాయించలేదు. అందువల్ల రాష్ట్రంలో ఒక సామాజిక సమస్య అనేది వెలుగు చూస్తోంది అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రం వార్తలోకి ఎక్కింది. యాక్చువల్ ఏంటి శుచి కార్యక్రమం అంటే 2013-2014 టైంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏం కేటాయించిందంటే దేశంలోని మహిళలందరికీ కూడా, ముఖ్యంగా విద్యార్థినులు మరియు కళాశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో, బాలికలు మరియు యువతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మెన్స్ట్రువల్
హైజెనిక్ ప్రాజెక్ట్లో భాగంగా సో మెన్స్ట్రువల్ సైకిల్ స్త్రీలో మనం తరచూ చూస్తున్నాం మెన్స్ట్రువల్ సైకిల్ సంబంధించి వారికి కావలసిన శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేసే ఒక కార్యక్రమం. అలా 2013-14 బడ్జెట్ నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2015-16 నుండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్రాలకు బదిలీ చేశాయి. మీరు మీ రాష్ట్రాల్లో మీకు కావాల్సిన విధంగా అమలు చేయండి. మహిళలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు బాలికలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బాలికలు విద్యార్థినులు ఎవరైతే ఉంటారో మరియు కళాశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి కోసము మంత్లీ వారికి మినిమం శానిటరీ నాప్కిన్స్ని ప్రొవైడ్ చేయండి. ఇదంతా కూడా మెన్స్ట్రువల్ హైజెనిక్ ప్రాజెక్ట్లో భాగంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులను ఇస్తూ రాష్ట్రాలు అమలయ్యేలా చేసింది. సో ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు ముఖ్యంగా బాలికలను కాలేజీ విద్యార్థులను ఉద్దేశించుకొని గర్ల్స్ని ఉద్దేశించుకొని కొన్ని రాష్ట్రాల్లో సేఫ్టీ నాప్కిన్స్ విషయంలో రకరకాల పేర్లతో అమలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో అస్మిత అండ్ ఒడిశాలో ఖుషి అండ్ కేరళలో షీ ప్యాడ్స్, తెలంగాణలో రూపాయికే నాప్కిన్ అండ్ కొన్ని రాష్ట్రాల్లో సువిధ అనే కార్యక్రమంతో అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో సేఫ్టీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో మహిళలకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అలా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పేరుతో ముందుకు వచ్చాయి. సో కర్ణాటకలో శుచి అనే పేరుతో ఈ శానిటరీ నాప్కిన్స్ కాలేజీ విద్యార్థినులకు మరియు స్కూల్ విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమంగా ప్రభుత్వం కొనసాగిస్తుంది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం నుండి ఎలాంటి కేటాయింపులు శుచి కార్యక్రమానికి జరగలేదు. అంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు లేదా బాలికలు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి శానిటరీ నాప్కిన్స్ని ప్రభుత్వం తరపున ఇవ్వదు, డిస్ట్రిబ్యూషన్ చేయదు అని చెప్పేసి ఒక వివాదం అనేది వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, దీని ద్వారా ఏం జరుగుతుంది, ప్రభుత్వం కేటాయింపులు జరగకపోవడం ద్వారా ఏమవుతుందంటే దాదాపు రాష్ట్రంలోని 17 లక్షల మంది ఈరోజు బాలికలు, స్కూల్ విద్యార్థినులు లేదా కళాశాల చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఈరోజు శానిటరీ నాప్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోబోతున్నారు. అలా ఒక సోషల్ ఇష్యూ పరంగా కొన్ని అంశాలను ప్రభుత్వం ముందుకు చేయాలి. ఇటీవల కాలంలో కూడా మీకు చెప్పాను, మనోహర్ లాల్ ఖట్టర్ గారు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ఇస్తుందని, మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా ఈ శానిటరీ నాప్కిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేపడుతుంది. అలా రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఇచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రంలో రూపాయికి లేదా కొన్ని రాష్ట్రాల్లో 10 రూపాయలకు 4 నాప్కిన్లు అని చెప్పేసి ఒక్కొక్క రకంగా సామాజిక సమస్య ఏదైతే ఉంటుందో మనకు సామాజికంగా ఉన్న మహిళా సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. అలా శుచి అనే కార్యక్రమం కర్ణాటకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు లేదు కానీ కాబట్టి ఇటీవల వార్తలు నిలిచింది. సో చాలా వరకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నాయి. సో మహిళలకు ఇవ్వాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ కూడా మీరు ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ మహిళలకు సంబంధించి శానిటరీ నాప్కిన్ సంబంధించి ఒక కేసు ఏంటంటే జర్మినా ఇన్సార్ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జర్మినా ఇన్సార్ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది దేనికి సంబంధించింది అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత శానిటరీ నాప్కిన్స్ పైన 12% జిఎస్టీ 12%. ఎందుకంటే మనకి జిఎస్టీ స్లాబ్స్ ఉంటాయి కదా, 5, 12, 18, 28 అని. సో 12 రూపాయల స్లాబ్లోకి ఈ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో షీ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేర్చడం ద్వారా కొంతమంది సామాజికవేత్తలు ఉద్యమం చేశారు. కొన్నింటిపైననేమో జిఎస్టీ వేయరు, ఎసెన్షియల్ వాటిపైన ఇంత జిఎస్టీ వేయడం ఏంటి అని చెప్పేసి జర్మినా ఇన్సార్ ఖాన్ వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు ఏదైతే ఉంటుందో అందులో సుప్రీంకోర్టు చెప్పింది శానిటరీ నాప్కిన్ పైన ఎలాంటి జిఎస్టీ వేయకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా జర్మినా ఇన్సార్ కేసు అనేది దేనికి సంబంధించింది అంటారు, అలా శానిటరీ నాప్కిన్ సంబంధించి ఒక కేసు, ప్రసిద్ధ కేసు గుర్తుంచుకోండి. ఇది ఒకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అలా శుచి అనే కార్యక్రమానికి ఎలాంటి కేటాయింపులు జరపకుండా కర్ణాటక ప్రభుత్వం విమర్శల పాలవుతుంది. సో మహిళా సంబంధిత సమస్యలో భాగంగా. అండ్ నెక్స్ట్ ఆరోగ్య మంతన్ 2.0 దేనికి సంబంధించింది అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన. సో దేశమంతా కూడా ఆరోగ్య సంబంధిత సమస్యలు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దానిపైన రివ్యూ చేసే ఉద్దేశంతో ఆరోగ్య మంతన్ 2.0 అని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ని ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
హర్షవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్యమంతం 2.0 దేశంలోని ఆరోగ్య సంబంధిత అంశాలు కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ ఏ రకంగా అమలవుతుంది, దీనికి సంబంధించిన అన్ని అంశాలను కూడా రివ్యూ చేసి ఒక మీటింగ్ మెడికల్ ఆఫీసర్స్ మరి మెడికల్ డిపార్ట్మెంట్స్ పరిధిలో జరగడం జరిగింది. ఇది ఒకటి కూడా జస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇటీవల ఆయుష్మాన్ భారత్ని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని, వెస్ట్ బెంగాల్ని, ఒడిషాని, ఈ 4 ప్రాంతాలను కూడా 4 ప్రభుత్వాలు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నలు వేసింది. ఆయుష్మాన్ భారత్ మీ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లేదని. ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అలా ఆయుష్మాన్ భారత్ విషయంలో ఒక రివ్యూ ప్రోగ్రామ్ ఆరోగ్యమంతం 2.0 రెండోసారి ఈ రివ్యూ జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఆరోగ్య సంబంధిత అంశాల్లో మెడ్ స్పార్క్ అనే ఒక అంశం వార్తల్లో నిలిచింది. మెడ్ స్పార్క్. సో మెడ్ స్పార్క్ అంటే దేశంలోనే మొట్టమొదటి మెడికల్ డివైజెస్ పార్క్. సో మనకు సాఫ్ట్వేర్ పార్క్ ఉంటుంది, అలా ఒక్కొక్క అంశాలు హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. అలా మెడికల్ డివైజెస్ పార్క్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారి ప్రతిష్టాత్మకంగా అత్యంత పెద్ద విస్తీర్ణంలో ఈరోజు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది అంటే కేరళలోని తిరువనంతపురంలో మొట్టమొదటి మెడికల్ డివైజెస్ పార్క్ ఏ పేరుతో మెడ్ స్పార్క్ MEDSPARK మెడ్ స్పార్క్ పేరుతో దేశంలోనే మొట్టమొదటి మెడికల్ డివైజెస్ పార్క్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. కేరళకు సంబంధించి మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా గుర్తుంచుకోండి, శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఈ సంస్థ ముందుంటుంది. ఇటీవల కాలంలో కోవిడ్ మ్యాట్లను కానివ్వండి, చాలా బయోసూట్స్ విషయంలో కానివ్వండి, ఇమ్యూనిటీ పెంచే ఔషధాల తయారీలో కానివ్వండి, మరియు క్లినికల్ ట్రయల్స్ విషయంలో కానివ్వండి, శ్రీ చిత్ర తిరునాల్ అనే సంస్థ కేరళకు సంబంధించి చాలా అంశాలు వార్తలు నిలుస్తుంది. సో శ్రీ చిత్ర తిరునాల్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సంస్థ. ఈ రెండింటి పరిధిలో కూడా మెడ్ స్పార్క్ అనే ఒక మెడికల్ డివైజెస్, అన్ని రకాల మెడికల్ పరికరాలు, ఈవెన్ వెంటిలేటర్స్, మనకు కావాల్సిన ఇంజెక్షన్స్, సిరంజెస్, అన్ని రకాల మెడికల్ డివైజెస్, మెడికల్ వైద్య రంగంలో ఉపయోగపడే పరికరాలు అన్నింటినీ కూడా తయారు చేసి అమ్మించే ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో మెడికల్ డివైజెస్ పార్క్ అనేది కేరళలో దేశంలోనే మొట్టమొదటి మెడికల్ డివైజెస్ పార్క్ కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేస్తున్నారు. దాని పేరు ఏంటంటే మెడ్ స్పార్క్. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజస్థాన్కి సంబంధించిన అంశం. ఇటీవల రాజస్థాన్కి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల రాజస్థాన్లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి సచిన్ పైలట్కి మధ్యలో జరిగిన అంశం ఏంటి, మరియు అందులో భాగంగా గవర్నర్ వ్యవస్థకి సంబంధించి, స్పీకర్ వ్యవస్థకి సంబంధించి కూడా మనం రాజ్యాంగపరమైన అంశాలు చాలా చూసాం. సో ఆ తర్వాత ఇప్పుడు రాజస్థాన్లో ఇద్దరి మధ్యలో కూడా సయోధ్య ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది. ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఒక పథకాన్ని ప్రారంభించింది. అదేంటంటే మోక్ష కలష్ యోజన. అండ్ గుర్తుంచుకోండి, ప్రతి రాష్ట్రం ప్రారంభించే ప్రతి పథకాన్ని చూడకండి, అవసరం లేదు. కానీ కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి. అలా కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చే అంశాలు కానివ్వండి, లేదా సమాజం పైన ప్రభావం చూపించే అంశాలు కానివ్వండి, విద్యా సంబంధిత పథకాలు కానివ్వండి, ఇలాంటి అంశాలు సోషల్ ఇష్యూస్ కానివ్వండి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అది ఏ రాష్ట్రానికి సంబంధించిందైనా. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రతి పథకం చూడాల్సింది తప్పదు. సో ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మోక్ష కలష్ యోజన అనే ఒక అంశంతో ముందుకొచ్చారు. దేనికి సంబంధించింది అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం తీసుకున్నా కూడా చాలామందికి గంగా నది అంటే చాలా ప్రసిద్ధిగా చూస్తాం మనం, చాలా పుణ్య స్థలంగా చూస్తాం మనం. అలా గంగా నదిలో చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా నది కనబడితే అందులో డబ్బులు వేయడము, రూపాయి కాయిన్స్ వేయడం అలా చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రతిష్టత కలిగిన గంగా నది ఏదైతే ఉంటుందో, గంగా నదిలో
చనిపోయిన వారి యొక్క అస్థికలు కలపడం సంబంధించి చాలామంది ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు చనిపోయిన వారు ఉంటారు కదా, వారి యొక్క బూడిద ఉంటుంది కదా అస్థికలు, అలాంటివి గంగా నదిలో కానీ లేదా గోదావరిలో కానీ కలుపుతూ ఉంటారు. సో అలాంటి అంశానికి సంబంధించింది ఇది. ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము, అశోక్ గెహ్లోట్ ప్రభుత్వము మోక్ష కలశ్ యోజన అనే ఒక పథకాన్ని ప్రారంభించి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రాజస్థాన్లో ప్రతి కుటుంబానికి కూడా ఒక ఉచిత సౌకర్యాన్ని ఇచ్చింది. ఆ ఉచిత సౌకర్యం దేనికి సంబంధించింది అంటే రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే ఏంటి? రాజస్థాన్లో బస్సులు నడిపించే సంస్థ. మన దగ్గర ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ లాగా. సో అలా రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని రాజస్థాన్లోని ప్రతి కుటుంబంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మన సంబంధికులు ఎవరైనా మరణించారనుకోండి, వారి యొక్క దహన సంస్కారాలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. ఆ దహన సంస్కారాల తర్వాత కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వారి యొక్క అస్థికలు ఉంటాయి కదా, ఆ అస్థికలని నదిలో కలపడం ఉంటుంది. అలాంటిది గంగా నది ఎక్కడ అంటే హరిద్వార్లోని గంగా నది వద్ద అస్థికలు కలిపేవారు ఎవరైతే ఉంటారో రాజస్థాన్ ప్రజలు, ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి సంబంధికులు ఇద్దరికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తుంది. ఎక్కడి వరకు? హరిద్వార్ చేరుకోవడము, అక్కడ ఈ ఏవైతే ఉంటాయో మన అస్థికలు ఉంటాయి కదా, ఆ అస్థికలను ఆ యాషెస్ని కలిపే కార్యక్రమం కోసము ఆ కుటుంబానికి సౌకర్యం ఇచ్చే ఉద్దేశంతో ఉచిత సౌకర్యాన్ని ఇచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇందుకోసం రాజస్థాన్లోని బస్సుల ద్వారా ఇంటికి ఇద్దరు ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారి తరపున ఇద్దరు ఈ అస్థికలు ఏవైతే ఉంటాయో వాటిని హరిద్వార్కి ఒక ప్రవేశం కల్పించేసి హరిద్వార్కి ఉచితంగా తీసుకెళ్లేసేసి అక్కడ అస్థికలను గంగా నదిలో కల్పించే ఒక కార్యక్రమం. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇందుకోసము మొత్తం ప్రయాణ ఖర్చులు కానివ్వండి, రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఈ ఆర్థికపరమైన సాయం ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది అంటే దేవస్థాన మంత్రిత్వ శాఖ, దేవస్థాన్ డిపార్ట్మెంట్ అంటే మన దగ్గర దేవాదాయ మంత్రిత్వ శాఖ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్. సో అలా దేవాదాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ఆర్థికపరమైన సాయము రాజస్థాన్ ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో నిలిచిన పథకం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, అందులో ప్రతి ఇంటికి కూడా ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారి తరపున ఇద్దరు వ్యక్తులని హరిద్వార్లోని గంగా నది వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అండ్ దీనికోసం టోటల్ ఆన్లైన్ బుకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లోనే ప్రతి ఒక్కరు బస్ స్టాండ్కి రావడము ఇలాంటి అంశాలు లేకుండా ఆన్లైన్లోనే ఈ అంశాలన్నీ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మోక్ష కలశ్ యోజన ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎందుకోసం? సో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇటువంటి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఇండియా అండ్ నేపాల్కి సంబంధించిన ఒక అంశం వార్తల్లో నిలిచింది. ఇండియా నేపాల్కి సంబంధించి రైల్వే బంధాన్ని మీకు క్రితం 2 రోజుల కింద చెప్పాను. రైల్వే బంధం అంటే ఏంటి? ఇటీవల భారత్ నుండి నేపాల్ 2 రైళ్లను కొనుగోలు చేసింది. అవి ఏ ప్రాంతం నుండి నడుపుతుంది అవన్నీ చూసాం మనం జస్ట్ 2 డేస్ బ్యాక్. సో ఇటీవల కాలంలో క్షీణించిపోయిన భారత్ నేపాల్ సంబంధాల్లో కొన్ని అంశాలు ముందుకు వస్తున్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే బంధము మరియు ఇటీవల చోటు చేసుకున్న బార్డర్ సెక్యూరిటీ ప్యాట్రోలింగ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. బార్డర్ సెక్యూరిటీ ప్యాట్రోలింగ్ అంటే అర్థం చేసుకోండి, మన ప్రాంతాల్లో ఉండే పోలీసులు ఎవరైతే ఉంటారో నైట్ పూట ప్యాట్రోలింగ్ చేస్తారు. అంటే ఏంటి? ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పర్యవేక్షించే ఒక అంశం. సో అలా ఆ ప్రాంతంలో దొంగతనాలు జరగకుండా, ఎవరైనా అనుమానితులు తిరగకుండా అలా పెట్రోలింగ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఇండియా నేపాల్ సరిహద్దు ఏదైతే ఉంటుందో ఆ సరిహద్దు వద్ద ఇండియా సైన్యం, నేపాల్ సైన్యం ఒక ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తారు. కొన్ని రోజుల పాటు చేస్తున్నారు అన్నట్టు, స్టార్ట్ అయింది. అదేంటంటే భారత్ నుండి ఏ సైనిక దళం ఈ పెట్రోలింగ్ వ్యవస్థలో పంచుకుంది, ఏ సైనిక దళం పాల్గొంటుంది అంటారు. అదేంటంటే సీమా సురక్ష బల్. అండ్ గుర్తుంచుకోండి, మీకు తరచూ కేంద్ర పోలీసు బలగాల గురించి ఒక్కొక్క అంశాన్ని చెప్తున్నాను. ఇటీవల కాలంలో సిఆర్పిఎఫ్ గురించి చెప్పాను, అస్సాం రైఫిల్స్, వికాస్ బెటాలియన్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్. ఇటీవల కాలంలో సిఐఎస్ఎఫ్ గురించి కూడా చెప్పాను మీకు. యూపీలో ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పడే సందర్భంలో. సో ఇలాంటి కేంద్ర పోలీసు బలగాలు ఏవైతే ఉంటాయో వీటిలాగానే సీమా సురక్ష బల్ అనే ఒక దళం ఉంటుంది. అంటే ఒక పోలీసు
బెటాలియన్ ఉంటుంది. ఈ పోలీస్ బెటాలియన్ యొక్క ఉపయోగం ఏంటంటే సరిహద్దుల వెంట ముఖ్యంగా నేపాల్కి సంబంధించి సరిహద్దు ప్రాంతంలో వీళ్ళు పర్యవేక్షణ చేస్తారు. శాంతి భద్రతలకు సంబంధించి రక్షణ సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉంటారు. సో అలా భారతదేశం నుండి సీమా సురక్ష బల్ మరియు నేపాల్ పోలీసులు వీరందరూ కూడా ఇండియా నుండి 26 మంది వెళ్ళారు. సో ఎక్కడ అంటే కపిలవస్తు ప్రాంతంలో. కపిలవస్తు అనేది మీరు హిస్టరీలో చూసే ఉంటారు. బుద్ధునికి సంబంధించి చరిత్ర చూసినప్పుడు మీరు నేర్చుకుని ఉంటారు. సో కపిలవస్తు ఎక్కడ ఉంటుంది? నేపాల్ సైడ్ ఉంటుంది. నేపాల్లో ఉన్న కపిలవస్తు జిల్లాలో భారత సైన్యము నేపాల్ సైన్యము ఇద్దరు కూడా 2 పోలీసు బలగాలు కూడా వీరందరూ కూడా బార్డర్ సెక్యూరిటీ పెట్రోలింగ్ అనే ఒక అంశంలో ఇటీవల క్రియాశీలకంగా పనిచేస్తున్నారు అక్కడ. ఎందుకు అంటే ఉపయోగం ఏంటంటే ఒక ఉద్దేశము ఇటీవల కోవిడ్-19 వ్యాప్తిని 2 దేశాల మధ్యలో అరికట్టే ఉద్దేశం. అంటే ఏంటంటే ఇప్పటికీ కూడా నేపాల్ ఇండియానే కాదు, సరిహద్దును పంచుకుంటున్న ఏ దేశంలో అయినా కూడా ఇల్లీగల్గా చొరబాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అక్రమ చొరబాట్లు అంటాము. ఆ ప్రాంతానికి సంబంధించి వేరే దేశం వాళ్ళు మన దేశంలోకి రావడం కానివ్వండి, మన దేశంలో ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేవారు కొన్ని అనుకోకుండా వేరే దేశాల్లో చొరబాటు చేయడం కానివ్వండి, ఇలాంటి జరుగుతాయి. సో అలా ఇల్లీగల్గా ఈ చొరబాట్లను అరికట్టడం మరియు కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడం అనే ఉద్దేశం ఆధారంగా కపిలవస్తు జిల్లాలో భారతదేశ పోలీసు బలగాలు మరియు మనకి నేపాల్కి సంబంధించిన పోలీసు బలగాలు ఇవి 2 కూడా అక్కడ బార్డర్ సెక్యూరిటీ పెట్రోలింగ్ అనే అంశంలో పాల్గొంటున్నాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కపిలవస్తులోని కృష్ణానగర్ మున్సిపాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఇదంతా జరుగుతుంది. కృష్ణానగర్ మున్సిపాలిటీ స్పెషాలిటీ ఏంటంటే నేపాల్కి ఇండియాకి మధ్యలో ఒక బెస్ట్ ట్రాన్సిట్. అక్కడి నుండే ఎక్కువగా ఇరు దేశాలకు సంబంధించి రాకపోకలు సాగుతూ ఉంటాయి. అక్కడ ఈ 2 దేశాల యొక్క సైన్యం కూడా ఒక పెట్రోలింగ్ చేస్తున్నారు, అంటే సరిహద్దు వెంట గస్తీ వేస్తున్నారు అంటే ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండియా నేపాల్కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ పెట్రోలింగ్ భారతదేశం నుండి ఏ సైనిక బలగాలు వెళ్ళాయి? సీమా సురక్ష బల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి చూడండి రక్షణ సంబంధిత అంశాలు. అండ్ నెక్స్ట్ ఇటీవల ఇక డిఫెన్స్ సంబంధించిన అంశాలన్నీ ఒకే దగ్గర చూద్దాం మనం. సో ఇటీవల ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో చోటు చేసుకున్న ఒక అంశం ఆస్ట్రేలియా. సో ఇండియా మధ్యలో ఈస్ట్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో, ఇటు సైడ్ వెస్ట్ కదా ఇండియన్ ఓషన్కి, ఇటు సైడ్ ఈస్ట్ ఇండియన్ ఓషన్ అని ఎందుకు చెప్తున్నానంటే 2 దేశాలకి మధ్యలో ఉండే ప్రాంతం. ఈస్ట్ ఇండియన్ ఓషన్లో పసెక్స్ అనే సైనిక విన్యాసాలు, నావికాదళ సైనిక విన్యాసాలు అని చూడండి. భారతదేశమైనా ఏ దేశమైనా కూడా ఈ సముద్రాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఓషన్ ప్రాంతాల్లో నావికాదళ విన్యాసాలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా భారతదేశం ఒక్కొక్క దేశంతో నావికాదళ విన్యాసాలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా పసెక్స్ ఇటీవల చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో 2 దేశాలకి సంబంధించిన నావికాదళ సైన్యం ఎవరైతే ఉంటారో వారు ఈస్ట్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సైనిక దళ విన్యాసాలు చేశారు. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది పసెక్స్ అంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అంటాము. ప్యాసెక్స్ అంటే అలా 2 దేశాల మధ్యలో చోటు చేసుకున్న నావికాదళ విన్యాసాలకు పెట్టిన పేరు. అండ్ గుర్తుంచుకోండి, పసెక్స్ అంటే కేవలం ఆస్ట్రేలియాతో మాత్రమే కాదు, భారతదేశం చాలా దేశాలతో పసెక్స్ నావికాదళ సైనిక విన్యాసాలు చేస్తుంది. ఇటీవల కాలంలో మనం జపాన్తో కూడా చూసాము. సో అలాంటిది ఇటీవల ఇండియన్ ఓషన్ ప్రాంతంలో, ఈస్ట్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఈ 2 దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసాలు చోటు చేశాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ సముద్ర ప్రాంతంలో రక్షణ వ్యవస్థను 2 దేశాలు కూడా బలపరిచే ఉద్దేశం. అందులో భాగంగా ఈ 2 దేశాలు శత్రు దేశాలకు సంబంధించి కొన్ని వార్నింగ్స్ కూడా పంపుతాయి అన్నట్టు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతం పైన మరింత పట్టు బిగించే ఉద్దేశంతో 2 దేశాల మధ్యలో కుదిరే ఒక ఒప్పందం. ఇందులో భాగంగా మరి ఆస్ట్రేలియా నుండి ఏ నావెల్ షిప్ చోటు చేసుకుంది, ఇండియా నుండి నావెల్ షిప్ ఏంటి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పసెక్స్లో పార్టిసిపేట్ చేసిన నావెల్ షిప్స్ ఏంటి అని అడగవచ్చు. అందులో ఆస్ట్రేలియా నుండి హమాస్ హోబార్ట్ అనే ఒక నావీ, ముఖ్యంగా గుర్తుంచుకోండి ఆస్ట్రేలియాలో పవర్ఫుల్ నావెల్ షిప్ HMAS హోబార్ట్ అనే ఒక షిప్ ఈరోజు ఈ ప్యాసెక్స్లో పాల్గొంటుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు భారత్ నుండి ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావెల్ షిప్. సో INS సహ్యాద్రి అండ్ INS కర్ముట్, ఈ 2 కూడా భారతదేశం నుండి ఈ పసెక్స్ సైనిక విన్యాసాలు, నావికా సైనిక విన్యాసాల్లో
పాల్గొన్న నావల్ షిప్స్. ఈ అన్ని కూడా ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కొన్ని ప్రాంతం పాటు ఇదంతా కూడా నావికా దళానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేయడము, దానికి సంబంధించి కొన్ని ఫైరింగ్స్ చేయడము, ఈ ప్రాంతం మొత్తం కూడా రక్షణ సంబంధిత అంశాలపైన మరింత పట్టు బిగించే ఉద్దేశంతో ముందుకు వస్తాయి. అలా పసెక్స్ అనేది ఇటీవల 2 దేశాల మధ్య చోటు చేసుకున్నాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూ. ఇటీవల డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో రక్షణ సంబంధిత అంశాలతో పాటు మన రక్షణ సంబంధిత అంశాల్లో కూడా చురుగ్గా ఉంది. డిఆర్డిఓ చాలా విషయాల్లో ఇటీవల కరోనాకు సంబంధించి చాలా రోబోలను కానివ్వండి, బయోసూట్స్తో కానివ్వండి, వెంటిలేటర్లు కానివ్వండి చాలా తయారు చేసింది. సో అలాంటి డిఆర్డిఓ భారతదేశానికి సంబంధించి రక్షణ సంబంధిత అంశాల్లో ఎప్పటికీ కూడా ఎక్విప్మెంట్స్ తయారు చేయడం, రక్షణ సంబంధిత అన్ని అంశాలు చూసుకుంటుంది. డిఆర్డిఓ ఇటీవల అహ్మద్నగర్ ఎక్కడ? మహారాష్ట్రలో ఒక మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసింది. అండ్ గుర్తుంచుకోండి, టెస్ట్ ఫైర్డ్ అంటే ఏంటంటే ఒక పరీక్ష చేస్తారన్నట్టు. ఎగ్జాంపుల్ మిసైల్ అంటే ఏంటి? క్షిపణి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, రివాల్వర్ లేదా పిస్టల్ ఉంటుంది అనుకోండి, ఆ పిస్టల్ని మనం షూట్ చేసామనుకోండి, అందులో నుండి బుల్లెట్ వస్తుంది. సేమ్ అలాగే ఉంచుకోండి, ఈ యుద్ధ ట్యాంక్ రివాల్వర్ అనుకోండి, ఈ వెళ్ళే గుండు ఏదైతే ఉంటుందో దాన్ని క్షిపణి అనుకోండి. సో ఇలాంటివి ఎందుకు టెస్ట్ ఫైర్ చేస్తారు డిఆర్డిఓ వాళ్ళైనా, సైన్యం ఎందుకు చేస్తారంటే, ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పవర్ఫుల్ క్షిపణి వ్యవస్థ ఉందనుకోండి. క్షిపణి వ్యవస్థ అంటే ఏంటి? శత్రు దేశాలకి సంబంధించి యుద్ధ ట్యాంకులనే పేల్చేయవచ్చు, వారి యొక్క స్థావరాలని పేల్చేయవచ్చు, వారి యొక్క మాబ్ని కూల్చేయవచ్చు. సో ఇలాంటి వాటి కొట్టం క్షిపణి వ్యవస్థని, పేలుడు పదార్థం అలాంటివి మనం వాడుతూ ఉంటాం. సో ఇలాంటి క్షిపణి వ్యవస్థను ఎందుకు ముందుగా టెస్ట్ చేస్తారంటే, ఎగ్జాంపుల్ రేపు అనుకోకుండా పక్క దేశంతో మనకి యుద్ధం వచ్చింది అనుకోండి, అప్పుడే కొత్తగా దీన్ని చేసామనుకోండి, మరి పేలుతుందా పేలేదు కూడా మనకు తెలియదు. అందుకే ముందుగా ఏం చేస్తారంటే సముద్ర తీర ప్రాంతంలో వీటిని టెస్ట్ ఫైర్ చేస్తారు. ఆటోమేటిక్గా సక్సెస్, మనం అనుకున్న అంచనాలు రీచ్ అయింది అనుకోండి, సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకుంటాము. సో అలాంటిది ఇటీవల లేజర్ గైడెడ్ అంటే లేజర్ గైడెడ్ ల్యాప్టాప్ బేస్డ్, అంటే ఏంటంటే కంప్యూటర్ ద్వారా దీన్ని మొత్తం కూడా టెస్ట్ ఫైర్ చేశారు. ల్యాప్టాప్ బేస్డ్ లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే యాంటీ దేనికి వ్యతిరేకంగా? మిజైల్ బ్యాలిస్టిక్ ట్యాంక్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే శత్రు దేశాలకు సంబంధించి వేరే ట్యాంకులు ఉంటాయి కదా, ఆ ట్యాంకులని అనుకున్న టార్గెట్లో దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో శత్రు దేశాలకు సంబంధించిన దేన్నైనా కూడా మనం ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఆధారంగా సింపుల్గా దాన్ని పేల్చే వ్యవస్థ. ఒక యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇటీవల టెస్ట్ చేయబడింది. అది లేజర్ ఆధారితంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇటీవల ఈ బుధవారం రోజున డిఆర్డిఓ మహారాష్ట్ర అహ్మద్నగర్ ప్రాంతంలో దీన్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్స్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఇటీవల వార్తలు ఇచ్చింది లేజర్ ఆధారిత యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్ని ఎక్కడ డిఆర్డిఓ పరీక్షించింది అంటారు. సో ఇలాంటి మిసైల్ వాళ్ళు ఏం చేస్తామంటే యుద్ధంలో చాలా కీలకంగా ఇవి మనకు ఉపయోగపడతాయి. దీని ద్వారా వాళ్ళ శత్రు దేశాలకు సంబంధించి విమానాలను కానివ్వండి, వారికి సంబంధించిన ట్యాంకులను కానివ్వండి, వారికి సంబంధించిన స్థావరాలను కానివ్వండి, పేల్చేసే ఒక అత్యాధునిక సౌకర్యాలు. సో ఇటీవల వార్తల్లో నిలిచిన అంశం ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అభ్యాస్ కూడా వార్తలు నిలిచింది. యాక్చువల్లీ ఇది నిన్న వార్తలు నిలిచింది. అభ్యాస్ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒకటి వార్తలు నిలిచింది. సో నిన్నటి క్లాస్ను చూడాలి, కాకపోతే డిఫెన్స్ సంబంధించిన అంశాలన్నిటి కూడా ఈరోజు మీకు అన్ని కలిపి కూడా చెప్తున్నాను. సో అలా అభ్యాస్కి సంబంధించి అభ్యాస్ హీట్ అనే పదము ఒకటి వార్తల్లో నిలిచింది. ఈ హీట్ అంటే అర్థం ఏంటంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్, చాలా ఫాస్ట్గా ప్రయాణించే ఒక ఏరియల్ ఫ్లైట్. ఇది కూడా క్షిపణి వ్యవస్థకు సంబంధించి రక్షణ సంబంధిత అంశాల విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండే ఒక అభ్యాస్ హీట్ని కూడా ఇటీవల డిఆర్డిఓ టెస్ట్ ఫైర్ చేసింది. ఇది ఎక్కడ అంటే ఒడిషా చాందీపూర్ అండ్ ఒడిషాలోని చాలా వరకు కూడా ఐలాండ్స్, వీలర్ ఐలాండ్ అంటాము, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అంటాము, లేకపోతే చాందీపూర్ అన్నా కూడా ఇలాంటివి ఏంటంటే మనకు రక్షణపరమైన మిసైల్స్ కానివ్వండి, రక్షణపరమైన టెస్ట్ ఫ్లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒడిషాలోనే జరుగుతాయి. అండ్ మనకి రోదస్ సంబంధించి స్పేస్కి సంబంధించి అన్నీ కూడా శ్రీహరికోట నుండి జరుగుతాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అలా డిఫెన్స్కి సంబంధించిన ప్రయోగాలు ఎక్కువగా మనకు ఒడిషాలో జరుగుతాయి. చాందీపూర్ కానివ్వండి, లేదంటే మనకు వీలర్ ఐలాండ్ అంటాము, ఇంకోటి అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అంటాము. సో ఇలాంటి ప్రాంతం నుండి, బాలాసోర్ ప్రాంతం నుండి జరుగుతాయి. సో ఇటీవల చాందీపూర్ ప్రాంతం ఒడిషా నుండి అభ్యాస్ టెస్ట్ ఫ్లైట్ చేయడం జరిగింది. అదేంటంటే అత్యాధునిక విమాన సౌకర్యం గల ఒక మిసైల్ ఆధారిత అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. అభ్యాస్ హీట్ అంటే ఏందని చూసుకోండి సరిపోతుంది. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. ఎందుకు ఇటువంటి టెస్ట్ ఫైర్ చేస్తారంటే
శత్రు దేశాలకి ఒక హెచ్చరిక అన్నట్టు. అంటే ఆటోమేటిక్గా ఏంది, శత్రు దేశాలు మా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, ఇలాంటి బలమైన బాంబు వ్యవస్థ ఉంది, మిసైల్ వ్యవస్థ ఉంది, క్షిపణి వ్యవస్థ ఉంది అంటే ఏంటంటే యుద్ధ సమయంలో వారికి కూడా ఒక భయం ఉంటుంది అన్నట్టు. ఒకవేళ వారితో మనకు యుద్ధం వస్తే వారు ఇవన్నీ మనమే ప్రయోగిస్తారు అని చెప్పేసి ఇలాంటివి టెస్ట్ ఫైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం వార్తల్ని పంపిస్తాము. సో మా దగ్గర ఈ వ్యవస్థ ఉంది అంటే ఏంటి, శత్రు దేశానికి ఒక వార్నింగ్. ఓకే, మీరు మా దగ్గరికి వచ్చారనుకోండి, మీ పైన ఇది ప్రయోగిస్తామని చెప్పడం. అందుకే టెస్ట్ ఫైర్ చేసింది సక్సెస్ఫుల్ అయింది ఎంతైతే ఉంటుందో ఆ కంపోజిషన్ కానీ ఆ ఫార్ములా మొత్తాన్ని కూడా సేకరించి పక్కన పెడతారు. సో ఇది ఎప్పుడైనా యుద్ధ సమయంలో ప్రయోగించడానికి మనకు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో అభ్యాస్ హీట్ అనేది కూడా ఇటీవల వార్తలు నిలిచింది, ఒడిశాకి సంబంధించిన అంశం. అండ్ షిప్కి సంబంధించి సోనార్ డోమ్ ఇటీవల వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా భారతదేశంలో సోనార్ డోమ్ అంటే ఏంటంటే ఇందాక మీకు నావల్ షిప్స్ గురించి చెప్తున్నాను. నౌకలు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద షిప్స్, వాటికి కింద సోనార్ డోమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సౌండ్ వేవ్స్ కానివ్వండి, వీటి ద్వారా వేవ్స్ ఏవైతే ఉంటాయో ఈ వేవ్స్ ఆధారంగా మనకు సముద్రంలో ఉండే ఆబ్జెక్ట్స్ కానివ్వండి సిగ్నలింగ్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి సోనార్ డోమ్స్. అలాంటి సోనార్ డోమ్స్ ఇప్పటి వరకు మన షిప్స్కి ఏవైతే ఫిట్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మొట్టమొదటిసారి స్వదేశీ పరిజ్ఞానంతో సోనార్ డోమ్లను మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయాలని చెప్పేసి మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ గారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. సో షిప్లకి కావాల్సిన సోనార్ డోమ్స్ ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా మన భారతదేశమే తయారు చేయాలని చెప్పారు. ఆ అంశాల ఆధారంగా ఈ రోజున భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ఇండిజీనియస్ సోనార్ డోమ్ని తయారు చేశాము అని చెప్పేసి గోవాకి సంబంధించిన ఒక సంస్థ కెనెకో లిమిటెడ్ అనే ఒక సంస్థ భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సోనార్ డోములను తయారు చేసిన మొట్టమొదటి సంస్థగా వార్తలో నిలిచింది. ఈ సోనార్ డోమ్స్ దేనికి సంబంధించినవి అంటే పెద్ద పెద్ద షిప్లకి సంబంధించి ఇవి క్రియాశీలకంగా పనిచేస్తాయి. వాటికి సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ కానివ్వండి, ఆ సౌండ్ వేవ్స్ ద్వారా వైబ్రేషన్స్ కింద ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా కనుక్కునే ఉద్దేశంతో ఫిజిక్స్లో మీరు నేర్చుకుని ఉంటారు. సో సోనార్ డోమ్, ఇండిజినస్ సోనార్ డోమ్ ఫస్ట్ వార్తలో నిలిచింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనోహర్ పారిక్కర్ గారి కళ ఈరోజు నెరవేరింది. సో ఇది గోవాకి సంబంధించిన సంస్థ తయారు చేసింది కెనెకో లిమిటెడ్. దీన్ని మజెగావ్ డాక్యార్డ్కి షిఫ్ట్ చేయడం జరిగింది, మహారాష్ట్రకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలా ఇక్కడ ఏం చేస్తారంటే షిప్లకి బిగించడము, దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా కూడా మనం షిప్ల గురించి చర్చిస్తున్నాం కాబట్టి షిప్స్ సంబంధించి ఈరోజు ఇంకొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అకాడమీ ఇటీవల వార్తలు ఇచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి కోస్ట్ గార్డ్ అకాడమీ ఎక్కడ ఏర్పాటు అవ్వబోతోంది ఇదే అడుగుతారు. సో కోస్ట్ అంటే ఏంటి, తీర ప్రాంతం. సో కోస్ట్ అనే పదం ఎక్కడ వచ్చినా గుర్తుంచుకోండి, తీర ప్రాంతం. మన భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీర ప్రాంతం ఉంది. సో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా శత్రు దేశాల నుండి కాపాడడానికి కోస్ట్ గార్డ్స్ కీలక పాత్ర వహిస్తారు. అలాంటి కోస్ట్ గార్డులకు సంబంధించి వారికి శిక్షణనిచ్చే ఒక అకాడమీ, భారతదేశంలో మొట్టమొదటి కోస్ట్ గార్డ్ అకాడమీ కర్ణాటకలోని మ్యాంగళూరులో ఏర్పాటు కాబోతోంది. కర్ణాటకలోని మ్యాంగళూరు ఏర్పాటు. దానికి సంబంధించి 158 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో క్రియాశీలకంగా వహించే సంస్థ, బాధ్యత తీసుకున్న సంస్థ ఏంటంటే కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ వారు మరియు ప్రభుత్వం సంయుక్తంగా వీటిని నిర్మించడం జరుగుతుంది. అలా ఇండియన్ కోస్ట్ గార్డ్ అకాడమీ మంగళూరులో నిర్మితమవుతుంది 158 ఎకరాల్లో. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్, సో రక్షణ సంబంధిత ఇంకొక అంశం, మన భారతదేశం ప్రతిష్టాత్మకంగా దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాలు. మనం ఫ్రాన్స్ నుండి కొన్నాం. రఫేల్ ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నామంటే ఫ్రాన్స్ నుండి. ఇటీవల కాలంలో ఒక 1 year బ్యాక్ చాలా కాంట్రవర్సీలతో కూడుకొని ఉంది. బట్ ఫైనల్లీ ఇందులో ఉండే అత్యాధునిక సౌకర్యాలు ఏంటంటే శత్రు దేశాలని కూడా యుద్ధ సమయంలో ఇవి క్రియాశీలకంగా ఉంటాయి. మనకి ఇటీవల 5 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ ప్రభుత్వం పంపించింది. దస్సౌ కంపెనీ రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేసింది ఏంటంటే దస్సౌ. ఇంకా రావాల్సింది మొత్తం 36 విమానాలు రావాలి రఫేల్ యుద్ధ విమానాలు, కానీ 5 వచ్చినాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్ట్రాటజిక్గా మనకి చైనాతో ఉన్న పరిస్థితుల కాలంలో, పాకిస్తాన్ పరిస్థితుల కాలంలో యుద్ధం ఈ నిమిషం వచ్చినా కూడా ఇవి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి, యుద్ధంలో క్రియాశీలకంగా ఉంటాయి. అలాంటి రఫేల్ యుద్ధ విమానాల గురించి మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో మొట్టమొదటి వైమానిక దళ మహిళ
సో ఎయిర్ ఫోర్స్ సంబంధించి లెఫ్టినెంట్ శివాంగి సింగ్ వార్తల్లో నిలిచిన మొట్టమొదటి మహిళ ఏ విషయంలో అంటే రఫేల్ యుద్ధ విమానాన్ని నడపబోతున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే భారతదేశంలో శివాంగి సింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. సో స్క్వాడ్రన్ 17 బెటాలియన్, వైమానిక దళంలో వైమానిక ఎయిర్ ఫోర్స్లో కొన్ని స్క్వాడ్రన్స్ ఉంటాయి, ఒక్కొక్క టీము బెటాలియన్. సో అలా స్క్వాడ్రన్ 17కి సంబంధించిన మహిళ ఈరోజు శివాంగి సింగ్ రఫేల్ యుద్ధ విమానాన్ని నడపబోతున్న మొట్టమొదటి మహిళగా వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ట్విట్టర్ వేదికగా తనకు కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఎవరు శివాంగి సింగ్ అంటే వారణాసి కేంద్రంగా తన యొక్క విద్యాభ్యాసం మొత్తంగా కూడా కంప్లీట్ చేసింది. యూపీకి సంబంధించిన మహిళ ఈరోజు వైమానిక దళంలో అత్యంత క్రియాశీలకంగా ఉంది. సో ఇటీవల కాలంలో మీకు చెప్పాను, ఇటీవల వైమానిక దళానికి సంబంధించి కానీ మరియు ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానివ్వండి, నావల్కి కూడా ఇటీవల కాలంలో 2 మహిళల పేరు చెప్పాను నేను, కుముదిని, త్యాగి, రితి సింగ్ అని చెప్పేసి. వాళ్ళు కూడా చూడండి వీళ్ళపైన ఖచ్చితంగా బిట్లు పడతాయి. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో సురేష్ అంగడి ఖచ్చితంగా రానున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో బిట్టు పడుతుంది. సురేష్ అంగడి గారి గురించి ఎందుకు అంటే ప్రస్తుత రైల్వే శాఖ సహాయ మంత్రి నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, రైల్వే రిఫార్మ్ సమయంలో పీయూష్ గోయల్ గారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి సహాయంగా ఉండే మంత్రులు 2 ఉంటారు, 2-3 ఒక్కొక్క శాఖకి డిపెండింగ్ ఆన్ వారి యొక్క అధికారాలకు సంబంధించి ఉంటారు. సో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన కింద సహాయ మంత్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటారు. మంత్రివర్గ విస్తరణలో రకరకాల మంత్రులు ఉంటారు, డిప్యూటీ మినిస్టర్ అని చెప్పేసి అలాంటివి ఉంటాయి. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సురేష్ అంగడి గారు. సో రైల్వే శాఖ సహాయ మంత్రి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం మీకు బెల్గాం తెలిసే ఉంటుంది. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం బెల్గాంలో జరిగింది 1924 టైంలో అనుకుంటాను. సబ్జెక్టు కండిషన్స్ ఒకసారి చూడండి. సో బెల్గాం మంచి పర్యాటక ప్రదేశము, మెడికల్ హాస్పిటల్స్ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్. బెల్గాం ప్రతినిధి అంటే ఏంటి, లోక్సభ సభ్యుడిగా ప్రస్తుతం లోక్సభలో ఉన్నాడు. బెల్గాం నియోజకవర్గానికి ఎంపీ లోక్సభ. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల కర్ణాటక సంబంధించి రాజ్యసభ ఎంపీ గురించి కూడా చెప్పాను. ఇటీవల రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తి అని చెప్పేసి రాజ్యసభ ఎంపీ, కర్ణాటక బీజేపీ ముఖ్య వ్యక్తి, రాజ్యసభ ఎంపీ ప్రస్తుతం ఉన్నాడు. తను కరోనాతో చనిపోయాడని చెప్పాను. ఈ రోజున సురేష్ అంగడి గారు కర్ణాటకకి సంబంధించిన ఎంపీ, లోక్సభ ఎంపీ, ప్రస్తుత రైల్వే శాఖ సహాయ మంత్రి. ఈ నెల 11వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డాడు. సో తర్వాత నిన్న మరణించడం జరిగింది కరోనా కారణంగా. అండ్ గుర్తుంచుకోండి, కరోనాని ఖచ్చితంగా చూడండి, అది గొప్ప వాళ్ళు కానీ ఎవరు అని చెప్పేసి డిఫరెన్స్ చూడట్లేదు. కరోనాకు సంబంధించి మాజీ రాష్ట్రపతి చనిపోయారు, మాజీ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ గారు చాలా యాక్టివ్గా ఉండేవారు. కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ తర్వాత కూడా ట్విట్టర్ వేదిక కూడా చెప్పారు, నేను కరోనా బారిన పడ్డాను, నాతో ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ టెస్టులు చేయించుకొని కూడా చెప్పారు. అంత యాక్టివ్గా ఉన్నాడు. హాస్పిటల్లో చేరిన తర్వాత కరోనా వైరస్ ఎంతటి ప్రభావం చేసింది చూడండి. సో ఇతను కూడా, సురేష్ అంగడి గారు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు వరకు కూడా యాక్టివ్గా ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి చాలా సన్నిహితుడు, బీజేపీలో క్రియాశీలక వ్యక్తి, చాలా వరకు బీజేపీ మూలాలు ఫస్ట్ నుండి బీజేపీలో ఉన్నాడు. ఈరోజు చనిపోయాడు. రైల్వే శాఖ సహాయ మంత్రి. రానున్న ఎన్టీపీసీ ఎగ్జామ్ ఆర్ఆర్బీలో ఖచ్చితంగా అడుగుతారు చూడండి. సో సురేష్ అంగడి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బెల్గాం ఎంపీగా ఉన్నాడు, లోక్సభ ఎంపీ. అండ్ రాజ్యసభ ఎంపీ ఇటీవల కాలం చనిపోయిన వాడు అశోక్ గస్తి. అండ్ ఇటీవల బీజేపీకి సంబంధించి చాలామంది మంత్రులు చనిపోతున్నారు. యూపీకి సంబంధించి చేతన్ చౌహాన్ చనిపోయారు, కమలా వరుణ్ గారు చనిపోయారు. డిఎంకే పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో తమిళనాడు సంబంధించి క్రియాశీలక వ్యక్తులు చనిపోయారు, అంబజగన్ గారు కానివ్వండి. వెస్ట్ బెంగాల్ సంబంధించి తమోనాష్ ఘోష్, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి చాలామంది రాజకీయ నాయకులు చనిపోతున్నారు. అలా చాలామంది యాక్టివ్గా ఉండేవారు ఎవరైతే ఉంటారో, పాపులారిటీ ఉన్న వ్యక్తులు కరోనా బారిన పడి చనిపోతే వారి గురించి చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడే నరేంద్ర మోడీ గారి గురించి ఒక సమాచారం ఈరోజు వార్తల్లో నిలిచింది, చూద్దాం. అదేంటంటే ఇటీవల నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని చెప్పాను. అన్నా ఉత్సవ్, ఆకలి బాధలు ఉండకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆహార భద్రతను కల్పించింది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కూడా మనం తరచూ చూస్తున్నాం. హమారా ఘర్ హమారా విద్యాలయ అని, రోకో టోకో, 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని చెప్పేసి చాలా కార్యక్రమాలు చూసాం. అలాంటి మధ్యప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వము అన్నా ఉత్సవ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి
బర్త్డే రోజున చూడడం జరిగింది. ఈ రోజున సెప్టెంబర్ 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు మధ్యప్రదేశ్లో దాదాపు 1 వీక్ గరీబ్ కళ్యాణ్ వీక్ గరీబ్ కళ్యాణ్ వీక్ అని చెప్పేసి ఒక వారోత్సవాల కార్యక్రమం జరిగింది. వారం రోజుల పాటు ప్రజల సంరక్షణ, ప్రజల యొక్క పథకాలు, సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ వీక్ని ప్రారంభించింది. నిన్న ముగిసినాయి. అది ఎందుకోసం అంటే నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని గుర్తిస్తూ ఆ జన్మదిన కార్యక్రమం రోజు నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క సామాజిక కార్యక్రమం చేయడం జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల వనాధికార్ యోజన వనాధికార్ వ్యవస్థను తీసుకొచ్చింది. వనాధికార్ అంటే వన అంటే అడవులు, అధికారం అడవులపైన హక్కులు. వనాధికార్ అనే ఒక పేరుతో ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ వారోత్సవాలు ఏవైతే ఉన్నాయో గరీబ్ కళ్యాణ్ వీక్లో భాగంగా మధ్యప్రదేశ్లోని అటవీ భూములు ఏవైతే ఉంటాయో ఆ అటవీ భూములపైన హక్కులు కల్పించే ఉద్దేశంతో అటవీ హక్కులకి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములన్నిటి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 47 జిల్లాలు, మధ్యప్రదేశ్లోని 47 జిల్లాల్లో 23,000 మందికి అటవీ భూములపైన హక్కులు కల్పిస్తూ భూ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంచడం జరిగింది. అలా ముఖ్యంగా ట్రైబల్ పీపుల్ని కాన్సిడర్ చేస్తూ. అండ్ గుర్తుంచుకోండి, ట్రైబల్కి సంబంధించిన వార్తలు ఏమన్నా కనబడితే చూడండి. సో ఇటీవల కాలంలో వనాధికార్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక కార్యక్రమం ద్వారా అటవీ భూములపైన హక్కులు కల్పిస్తూ పట్టాలను పంచిన రాష్ట్రం ఏది అంటారు. ఎందులో భాగంగా అంటే నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో అలా టైమ్ మ్యాగజైన్ జాబితాకి సంబంధించి ఖచ్చితంగా భారతదేశం నుండి ఈ సంవత్సరం చోటు సంపాదించుకున్న 3 వ్యక్తుల గురించి చూడండి. ఎందుకంటే డెఫినెట్లీ వస్తుంది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అండ్ నెక్స్ట్ బాలీవుడ్ యువ నటుడు ఆయుష్మాన్ ఖురానా గారు, అండ్ నెక్స్ట్ షాహీన్ బాగ్ దాది అంటారు బిల్కిస్. ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. ఈ 3 ఎవరి రంగంలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. భారత ప్రధాని గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయుష్మాన్ ఖురానా గారి గురించి ఇటీవల మనం చూసాము. యూనిసెఫ్కి సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించిన ఒక అంశం విషయంలో చిన్నపిల్లల హక్కులకి సంబంధించి అడ్వకేట్గా కూడా ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి అని మనం 1 వీక్ బ్యాక్ నేర్చుకున్నాం. అండ్ ఈరోజు మనకి ఫిబ్రవరి, జనవరి నెలల్లో చాలా వరకు ఉత్తర భారతదేశంలో అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అందులో అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ షాహీన్ బాగ్. ఆ షాహీన్ బాగ్లో కీలక వ్యక్తి ఆల్మోస్ట్ 70+ ఇయర్స్ వ్యక్తి షాహీన్ బాగ్ దాది బిల్కిస్. తన పేరు బిల్కిస్. ఆ మహిళ తన యొక్క ఉపన్యాసాల ద్వారా ప్రజలందరినీ కూడా ప్రభావితం చేశారు. చాలా వరకు తను చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం ఏదైతే ఉంటుందో, సవరణ చట్టం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ముస్లింలు మాత్రమే కాదు ముస్లిమేతరులు కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి చాలా ప్రభావవంతమైన ఉపన్యాసాలు కూడా ఇచ్చింది. అలా చాలా మందిని ప్రభావితం చేసింది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది. అలా షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులకి ఆహార పదార్థాలను, అరటి పండ్లను ఇలాంటి పంచుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్యమతస్తులు. చాలామంది అన్యమతస్తులు ఉన్నారు. కేవలం ముస్లిమ్స్ చేస్తున్న ఉద్యమంగా మాత్రమే పరిగణించకండి అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పారు. అలాంటి ప్రభావవంతమైన మహిళ కూడా ఈరోజు బిల్కిస్ టైమ్ మ్యాగజైన్ జాబితాలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఆఫ్ 2020 అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది జాబితాలో భారతదేశం నుండి 3 వ్యక్తులు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వీరి గురించి రావచ్చు. అండ్ నెక్స్ట్, ఇక భారతదేశ మూలాలు కల వ్యక్తి, భారతదేశ సంతతి కలిగిన వ్యక్తి ఎవరంటే మనకి సుందరం పిచాయ్, గూగుల్కి సంబంధించి తన పేరు కూడా ఇటీవల వార్తల్లో ఉంది ఈ గూగుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ విషయంలో. అండ్ అమెరికాకి సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మహిళ ఎక్కడ? అమెరికాలో కమలా హారిస్ కూడా ఈ టైమ్ మ్యాగజైన్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్లో చోటు సంపాదించుకున్న మహిళగా మనం చూడవచ్చు. సో అలా ఈ మ్యాగజైన్ సంబంధించి 100 మంది ప్రభావవంతుల జాబితాలో భారతదేశం నుండి 3 పేర్లు మాత్రం ఖచ్చితంగా చూడండి, అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్, సో సీమాంచల దాస్ ఎవరు ఇతను అంటే ఇటీవల ఒక నియామకం, క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ, కేంద్ర క్యాబినెట్ సంబంధించి ఇటీవల ఒక నియామకం జరిపింది. వేటి విషయంలో అంటే IMFకి సంబంధించి, ఇంటర్నేషనల్
మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అనగానే గుర్తుంచుకోండి, కొన్ని కీలకమైన వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడిబి కానీ, ఐఎంఎఫ్ కానివ్వండి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇటీవల ఐఎంఎఫ్కి సంబంధించి గీతా గోపీనాథ్ గారు కూడా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి సంబంధించి కొన్ని కీలకమైన ప్రసంగాలు చేశారు, కొన్ని విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ గడ్డు పరిస్థితి కాలంలో, కరోనా పరిస్థితుల కాలంలో, లాక్డౌన్లో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కాలంలో వినియోగదారుని చేతిలో డబ్బు ఉండాలి, అప్పుడే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఈ సైకిల్ అనేది పుంజుకుంటుంది అని చెప్పేసి కూడా కొన్ని అంశాలు చెప్పారు. సో అలా ఐఎంఎఫ్ ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించి ఎకనామికల్గా కొన్ని గైడ్లైన్స్ మరియు రుణాలు కూడా ఇచ్చే సంస్థ వాషింగ్టన్ DC వేదికగా పనిచేస్తుంది, మనకు అమెరికాలో ఉంది. సో ఐఎంఎఫ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో తనకి అడ్వైజర్గా ఇటీవల భారతదేశం నుండి నియమితులైన వ్యక్తి సీమాంచల దాస్. సో ఎవరు ఇతను? మనకి ఇటీవల కేంద్ర క్యాబినెట్ నియమించిన వ్యక్తి. చూడండి, అడ్వైజర్ టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంఎస్. ఇటీవల వార్తల్లో నిలిచిన వారు ఎవరు అంటే సీమాంచల దాస్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆర్బీఐ ఒక నియామకాన్ని చేపట్టింది. ఎవరి విషయంలో అంటే ఏకే దీక్షిత్. ఎవరు ఈ ఏకే దీక్షిత్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ మేనేజర్. ఇతనిని ఈరోజు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్కి అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తూ ఆర్బీఐ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఒక కోఆపరేటివ్ పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్కి కొత్త అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తూ మాజీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క జనరల్ మేనేజర్ని నియమిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే బ్యాంకులకు సంబంధించిన నియామకాల విషయంలో ఆర్బీఐ కీలకంగా వహిస్తుంది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఖుషీ చిండాలియా మోస్ట్ ఇంపార్టెంట్. సూరత్ సంబంధించిన ఒక చిన్నారి, గుజరాత్, 17 years old. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఇటీవల యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, అండ్ యుఎన్ఈపి ఎక్కడ వచ్చినా కూడా అది పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో నిలుస్తుందని నేను తరచూ చెప్తున్నాను. సో యుఎన్ఈపి రీజనల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా మరియు ఈ రీజన్ ఏదైతే ఉంటుందో ఇండియా ప్రాంతానికి సంబంధించి అంబాసిడర్గా ఇటీవల యుఎన్ఈపి తరపున నియమితులైన వ్యక్తి ఎవరు అంటే 17 ఏళ్ళ చిన్నారి. సో ఖుషీ చిండాలియా, గుజరాత్ సంబంధించిన ఒక చిన్నారి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్యావరణ సంబంధిత నియామకం కాబట్టి చూడండి. సో అలా ఒక ఎకో జనరేషన్ ప్రోగ్రామ్కి రీజనల్ అంబాసిడర్ టు ఇండియా మరియు పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటి పట్ల పర్యావరణ సంబంధిత అంశాల పట్ల అవగాహన చేసే ఉద్దేశంతో తనని అంబాసిడర్గా నియమించడం జరిగింది యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో అలా పర్యావరణం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ రోజు పర్యావరణ సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే థాయిలాండ్కి సంబంధించి. థాయిలాండ్లో ఇటీవల పర్యావరణ సంబంధిత అంశాల పట్ల పర్యవేక్షణ చేసే ఉద్దేశంతో థాయిలాండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే థాయిలాండ్లో ఒక జూ పార్క్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కవోయాయి జూ పార్క్, కవోయాయి నేషనల్ జూ పార్క్. ఈ జూ పార్క్కి విజిటర్స్ చాలామంది ఉంటారు, పర్యాటకులు విస్తృతంగా వస్తారు. ఈ జూ పార్క్కి సంబంధించి ఏంటంటే పర్యావరణ సంబంధిత అంశాలు ఇటీవల చాలా సమస్యలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈ జూ పార్క్ వస్తారు, కొన్ని టెంట్లు కూడా ఆర్టిఫిషియల్ టెంట్స్ ఉంటాయి. ఆ టెంట్ని బుక్ చేసుకోవాలంటే ఎవరైతే విజిటర్స్ ఉంటారో లేదా టూరిస్టర్స్ ఉంటారో ఒక అడ్వాన్స్గానే ఒక 2 to 3 months ముందే బుక్ చేసుకోవాలి. అంత ఫేమస్ ప్లేస్. సో కవోయాయి నేషనల్ పార్క్. కానీ విజిటర్స్ లేదా టూరిస్టర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వారు వెళ్ళే సమయంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వారు నివసించిన టెంట్ ప్రాంతాలన్నింటినీ కూడా మొత్తం చెత్త పారేస్తున్నారు. వాటర్ బాటిల్స్, వారు తిన్న పదార్థాలు అవన్నీ కూడా పారేసుకోవడము, ఎలాంటి శుభ్రత పట్ల అవగాహన చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో వచ్చిన వారు ఎవరైతే ఉంటారో పర్యాటకులు వారి విషయంలో థాయిలాండ్ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన తీసుకొచ్చింది. ఎవరైతే కవోయాయి నేషనల్ జూ పార్క్ వస్తారో పర్యాటకులు శుభ్రత విషయంలో అశ్రద్ధ వహించినట్లయితే వారు తిన్న పదార్థాల్లో, వారు తాగిన వాటర్ బాటిల్స్ కానివ్వండి, వారు నివసించిన టెంట్ ప్రాంతాల్లో పరిశుభ్రంగా లేకపోతే వారు పారేసిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తని కొరియర్ చేసేసి మళ్ళీ వాళ్ళ అడ్రస్కి ఇంటికి పోస్ట్ చేస్తుంది. మరి వాళ్ళ అడ్రస్ ఎట్లా వస్తుందంటే ఈ బుక్ చేసే టైంలో వాళ్ళ యొక్క అడ్రస్ ఇస్తారు కదా, చిరునామా, ఆధార్ కార్డు లాంటి ప్రూఫ్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా. సో అలాంటి ప్రూఫ్స్ ఆధారంగా ఈ చెత్త మొత్తాన్ని కలెక్ట్ చేసేసి వాళ్ళు తిన్న పదార్థాలు అవన్నీ కూడా అక్కడ పారేస్తే అశ్రద్ధ వహిస్తే వాళ్ళందరినీ వారి ఇంటికి పంపిస్తుంది ఆ చెత్త ప్రోగ్రామ్తో. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పర్యావరణం పట్ల మోస్ట్ ఇంపార్టెంట్గా ఇటీవల వార్తలు ఇస్తూ కొన్ని వినూత్న అంశాలు కూడా చూడండి. అలా థాయిలాండ్లోని కవోయాయి నేషనల్ జూ పార్క్ వార్తలు ఇచ్చింది. ఈ ప్రాంతం గురించి చూడండి. సో అలా ఒక వినూత్నంగా చెత్త విషయంలో ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలి. ఆ బాధ్యత లేకపోతే ఆ చెత్తను వాళ్ళ ఇంటికే పంపిస్తామని చెప్పేసి తీసుకురావడం జరిగింది కొరియర్ ద్వారా. అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇంకొక అంశం, ఇస్మాయిల్
తొరోఆమా, ఇస్మాయిల్ తొరోఆమా. కొంచెం ఆఫ్రికన్ నేమ్స్ అంటే కొన్ని కష్టంగా ఉంటాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ పపువా న్యూగినియా. మనకు తెలుస్తుంది పపువా న్యూగినియాలో ఒక అటానమస్ రీజన్ ఉంటుంది, ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. ఆ ప్రాంతం పేరే బౌగన్ విల్లే. ఈ బౌగన్ విల్లే అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతము పపువా న్యూగినియాలో ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి అధ్యక్షుడిగా ఇటీవల వార్తలు ఇచ్చాడు. సో ఇతను ఈ బౌగన్ విల్లే ప్రాంతానికి అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికల ద్వారా నియమితులైన వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే పపువా న్యూగినియాలో స్వతంత్రంగా ఉండే ఒక ప్రాంతం బౌగన్ విల్లే ఎక్కడ ఉంది అంటారు, పపువా న్యూగినియా, అది గుర్తుంచుకోండి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్, ఇస్మాయిల్ తొరోఆమా. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి బిదు రంజన్ చౌదరి. ఎవరు బిదు రంజన్ చౌదరి? వార్తలు ఇచ్చిన అంటే ప్రతి వ్యక్తి గురించి డెప్త్గా అవసరం లేదు. ఏంటంటే కొన్ని నియామకాల విషయం కానివ్వండి, కొన్ని వార్తలు ఇచ్చిన వ్యక్తులు టు ద పాయింట్ చదవండి. మరీ ఇంపార్టెంట్ అనే దగ్గర మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని అంశాలు ఇతను ఏంటంటే మనకు ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఏంటని చెప్పేసి ఆ ఎగ్జామ్లో వచ్చే ఒకవేళ అంశం ఉండే ఏదైతే ఉంటుందో అది మాత్రం చెప్తున్నాను. ఇతను ఎవరంటే సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి, అస్సాం సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి, అస్సాం మ్యూజిక్ డైరెక్టర్. అస్సాంలో కొన్ని ఫోక్ సాంగ్స్కి మరియు అస్సాంలో ఉన్న సినీ పరిశ్రమ ఏదైతే ఉంటుందో అందులో మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాడు. ఆ వ్యక్తి ఈ రోజున చనిపోవడం జరిగింది. బిదు రంజన్ చౌదరి ఇటీవల వార్తలు నిలిచాడు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఏ రంగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి? సినిమా రంగానికి మ్యూజిక్ డైరెక్టర్గా మరియు దాంతోపాటు అస్సాంకి సంబంధించిన వ్యక్తి బిదు రంజన్ చౌదరి మరణించిన వ్యక్తులు ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఇంకొక వ్యక్తి, తను కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తే, ఆశాలత అని గుర్తుంచుకోండి, ఆశాలత వాబ్గోంకర్. ఎవరు తను అంటే మహారాష్ట్రకు సంబంధించింది, మరాఠీ సినిమాల్లో చాలా సినిమాలు చేసింది, చాలా స్టేజ్ షోస్ కూడా ఇస్తుంది. సో ఆ డ్యాన్సర్ మరియు ఫేమస్ డ్యాన్సర్, మరాఠీలో చాలా పాటలకి డ్యాన్సులు కూడా చేసింది. సో అలా ఒక మరాఠీ నటి మరియు హిందీ సినిమాలో, బాలీవుడ్ సినిమాలో కూడా చాలా వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది, సీరియల్లో కూడా నటించింది. ఈ రోజున చనిపోవడం జరిగింది. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి ఆశాలత వాబ్గోంకర్, మరాఠాకి సంబంధించిన వ్యక్తి, మరాఠా మహిళ. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు యాష్లీ బాటి ఎవరంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రీడాకారిణి. ఒక క్రీడాకారిణి కానీ క్రీడాకారుడు కానివ్వండి, ఒక్క క్రీడని ఆడితేనే చాలా గుర్తింపు ఉంటుంది. అలాంటిది 2 క్రీడల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకి, ఆస్ట్రేలియా టీం ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ మ్యాచ్కి కూడా ఆడింది క్రికెటర్, ఆస్ట్రేలియా తరఫున క్రికెటర్ కూడా, అండ్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. 2 క్రీడల్లో కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన మహిళ ఇటీవల ఒక కప్ని గెలుచుకుంది. ఆ కప్ ఏంటంటే బ్రూక్ వాటర్ గోల్ఫ్ కప్ విమెన్స్ ఛాంపియన్షిప్ టెన్నిస్ టోర్నమెంట్లో ఇటీవల సింగిల్స్లో విజేతగా నిలిచిన మహిళ యాష్లీ బాటి. ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రికెటర్ మరియు టెన్నిస్ సంబంధించిన ఈరోజు వార్త మనకి కనబడింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్, ఈరోజు వార్తలో నిలిచిన పుస్తకం వికాస్ ఖన్నా. ఇటీవల మీకు వికాస్ ఖన్నా గారి గురించి చెప్పాను. ఏషియా గేమ్ చేంజర్ అవార్డు 2020ని గెలుచుకున్నారని చెప్పేసి ఒక చెఫ్ అని చెప్పాను, ఒక ప్రసిద్ధ చెఫ్, ప్రముఖ చెఫ్. సో ఇటీవల వార్తలు నిలిచాడు తను రాసిన పుస్తకంతో. అదేంటంటే కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇటీవల వార్తలో నిలిచిన కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎవరికి సంబంధించిన పుస్తకం అంటారు? ఈ పుస్తకం అంత ఫేమస్ కాకపోతే ఇటీవల వికాస్ ఖన్నా గారు ఫేమస్ అయ్యారు. ఎందుకంటే ఏషియా గేమ్ చేంజర్ అవార్డు పొందారని చెప్పేసి మనం 10 days బ్యాక్ చర్చించుకున్నాం, తన ఇమేజ్ కూడా చూపించాను. సో అలా ప్రసిద్ధ వ్యక్తులు రాసిన పుస్తకం ఏదైనా ప్రసిద్ధం అవుతుంది. సో అలా ఒక ఫేమస్ చెఫ్ రాసిన పుస్తకం, వికాస్ ఖన్నా గారు రాసిన పుస్తకం కిచెన్స్ అంటే మనకు వంటశాలకు సంబంధించింది, కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇటీవల వార్తలు వేసిన పుస్తకం చాలా వరకు కూడా హాట్ సేలింగ్ అనేది ఉండబోతోందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే అంశాలు కానివ్వండి మోస్ట్ అట్రాక్టివ్ ఉన్నాయని చెప్పేసి ఒక వార్తలు ఇచ్చిన అంశం. కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పుస్తక రచయిత ఎవరు అంటే వికాస్ ఖన్నా, ఏషియా గేమ్ చేంజర్ అవార్డు ఇటీవల పొందిన వ్యక్తి, అది కూడా ఇంపార్టెంట్. సో ఒక చెఫ్. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్ లేని అంశాలు ఏమైనా మిస్ అయినట్టుంటే మాత్రం రేపటి క్లాస్తో యాడ్ చేసుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.